సరే తోక కానీ నాది అన్నపూర్ణ. ఇప్పుడు వీరు నాకు నాన్నగారు అవుతారు. సో వీరు కోరటం తర్వాత మన ఇక్కడ ప్రిన్సిపల్ మేడం అయిన ఇంద్రాణి గారు వాళ్ళు కూడా నన్ను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఏం చెప్తానో శ్రద్ధగా వినండి, ఏం చెప్పిన సరేనా. ఆరు నుంచి 10 క్లాసెస్ వరకు చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, అంతేనా? అవునా? సరే, ఓంకారం 3 సార్లు చెప్పండి. అయితే చెప్పే ముందు నేను ఒక విషయం, ఏది నేను ఇక్కడ చెప్తానో ఇంద్రాని టైం నాకు తెలియాలి. 30 to 40 minutes అంటే నాకు టైం చెప్పండి. ఇక్కడ ఏది చెప్తానో ఇక్కడ వరకే వదిలేసి, ఏమి 3 రోజుల ప్రోగ్రామ్ కదా మీది, 10, 11, 12 వదిలేసేసి ఇంటికి వెళ్ళకుండా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి చేయలేదనుకోండి, ఇదంతా వేస్ట్ కదా కార్యక్రమం అంతా. కాబట్టి ఇక్కడ ఏదైతే నేర్పుతున్నారో మీ టీచర్స్ అంతా అది చక్కగా నేర్చుకుని శ్రద్ధగా అది ఇంటి దగ్గర ఫాలో అవ్వాలి, అప్పుడే దాని యొక్క ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఓం నమ శివాయ అన్నామనుకోండి, ఎవరు గుర్తుకురా వస్తారు చెప్పండి? శివుడు వస్తాడు, అవునా? కళ్ళు మూసుకున్నారు, ఓం నమ శివాయ అన్నారు, వెంటనే శివుడు. ఓం నమో నారాయణ అన్నారు అనుకోండి, వెంటనే ఎవరు వస్తారు? నారాయణుడు వస్తాడు. మరి ఇట్లా ఏదో అనేక పేర్లు, మనకు 3 దేవతలు ఉన్నారు, శాస్త్రాలు 3 దేవతలు ఉన్నారంటే చెప్తున్నారు. సరే, ఏ పేరు నీకు ఏది ఇష్టమైతే మీకు ఆ పేరుతో ధ్యానం చేసుకోవచ్చు. అయితే ధ్యానం చేసేప్పుడు పూర్తిగా ధ్యానము అనగా శరీరాన్ని మరిచిపోవటమే ధ్యానం అంటే, నా డెఫినేషన్ అది. నువ్వు సపోజ్ ఓం నమ శివాయ పట్టుకున్నారనుకోండి, కంప్లీట్గా నువ్వు ఆ శివుడు మాత్రమే ఉండాలి. చివరికి నీ శరీరాన్ని కూడా మర్చిపోవాలి, ప్రపంచాన్ని మర్చిపోవాలి. కాబట్టి ధ్యానం అనగా శరీరాన్ని పూర్తిగా మర్చిపోవటమే. కేవలం ఓం నమ శివాయ కాదు, ఏ పని చేస్తున్నప్పటికీ నువ్వు పూర్తిగా శరీరం మర్చిపోతే, ప్రపంచాన్ని శరీరాన్ని మర్చిపోతే అది ధ్యానమే. ఏమన్నా అర్థమవుతుంది? ఏమన్నా అర్థం కాకపోతే చక్కగా లేచి అడగండి. కాబట్టి ఇదేదో పనిష్మెంట్ లాగా అట్లా ఉండకూడదు. ఏదో ఒక అరగంట లేకపోతే ఒక గంట చెప్పే అనుకోండి, దాంట్లో ఎక్కడ మీకు డౌట్ ఉంటే అక్కడ అడగండి. కాబట్టి ధ్యానము అనగా శరీరాన్ని మరిచిపోవటమే, ప్రపంచాన్ని మరిచిపోవటమే. ఏ పనైనా చేయండి. ఉదాహరణకి చదువుకుంటున్నారు, పూర్తిగా శరీరాన్ని మర్చిపోయారనుకోండి, అది ధ్యానమే. ఉదాహరణకి ఏమైనా పాట పాడుతున్నారు, ఇప్పుడు ఈ సోకాళ్ళు వీళ్ళంతా ఈ సింగర్స్ ఉంటారు కదా, ఎవరు మీకు తెలిసిన నీ పేరేంటి? లక్ష్మణ్, లక్కీ. సరే, నేను లక్ష్మణ్ అని పిలుస్తాను, లక్కీ పిక్కీ. సరే, ఉదాహరణకి వీళ్ళు ఉంటారు కదా సుసి, మీకు తెలిసిన వాళ్ళు పాటలు ఎవరు? లక్కీ, లక్ష్మణం. ఎవరు నీకు తెలిసిన సింగర్స్ ఎవరు? అబ్బో, చాలా పెద్ద పేర్లు చెప్తున్నాడే. సరే, ఎవరన్నా కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఈ బాలమురళీకృష్ణ పాపం ఎప్పుడు విన్నారా? బాలమురళీకృష్ణ తర్వాత ఇంకెవరు ఇప్పుడు సోకాళ్ళు ఎవరు వస్తున్నారు కదా, ఇంకెవరు ఇంపార్టెంట్, ప్రియా సిస్టర్స్, వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు బాలమురళీకృష్ణ పాడుతున్నారు అనుకోండి, పూర్తిగా లీనం అయిపోతాడు ఆయన. అది ధ్యానమే. కాబట్టి ఓం నమ శివాయ ఓంకారం చెప్తే ధ్యానం అనుకోవద్దు. నువ్వు చేసే ఏ పని అయినా పూర్తిగా శరీరాన్ని మర్చిపోతే అది ధ్యానము. అర్థమవుతుందా? ఓ పెయింటింగ్ వేస్తున్నావు, పూర్తిగా మర్చిపోవాలి కంప్లీట్గా. అప్పుడు ఏకాగ్రత కంప్లీట్గా దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తావు. అలాగే కనుక ఇప్పుడు నా డెఫినేషన్ ఏంటి? ధ్యానం అంటే శరీరాన్ని పూర్తిగా మర్చిపోవటం. ప్రపంచం ఉండదు, శరీరం ఉండదు, ఏముండదు, కేవలం నువ్వు చేస్తూ ఆ వ్యవహారంగా ఉంటావు ఏకాగ్రతగా. అలాగే ఒక పెయింటింగ్, ఒక డ్యాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్ చేయమన్నాను, ఒక భక్తి పాట పాడి ఏదో హరహర శంభో ఏవో వస్తున్నాయి కదా, సపోజ్ అది పెట్టాను అనుకోండి, నేను వాడి పక్కన వాడు ఎట్లా చేస్తున్నాడు, వీటిలో ఇట్లా ఉండకూడదు. పూర్తిగా ఆ పాటలోనే లీనమైపోవాలి, నీ శరీరాన్ని మర్చిపోవాలి.
దాన్ని ధ్యానమే అంటాం. చైతన్య ప్రభు ఉన్నాడు కదా, విన్నారు ఎప్పుడున్నా? చైతన్య ప్రభు, ఎంతమంది చేతులు ఎత్తండి. చైతన్య ప్రభు అని ఒక ఆయన ఉన్నారు. ఇప్పుడు ఈ ఇస్కాన్ అంతా వారే హెడ్. ఎంతమంది తెలుసు ఒకసారి చెప్పండి. ఎవరికి తెలియదా చైతన్య ప్రభు? సరే పాపం ఏం చేస్తాం. సరే ఇస్కాన్ వాళ్ళు హెడ్ ఆయన మొత్తం టోటల్గా. చైతన్య ప్రభు ఎంత డ్యాన్సే కాబట్టి డ్యాన్స్ చేస్తుంటాడు, కృష్ణ 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 అనేసి. పూర్తిగా ప్రపంచాన్ని మర్చిపోయాడు, తను మర్చిపోయాడు, శరీరాన్ని మర్చిపోయాడు, ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఏం పొందాలో ఆనందం పొందుతాడు డెఫినెట్గా. సో కనుక శరీరాన్ని మర్చిపోవటమే ధ్యానం, ఏ పరన్నా చేయను. అయితే ఇప్పుడు ఓం నమ శివాయ అన్నారు, ఓం నమో నారాయణ అన్నారు. కాబట్టి ఎలా చేయాలి ఇప్పుడు? ఓం నమ శివాయ నమో నారాయణ లక్కి పూర్తిగా నీ శరీరాన్ని మర్చిపోవాలి. అయితే ఇప్పుడు ఓం అనేది ఎప్పుడు వింటున్నారు? ఇప్పుడు ఇక్కడ శ్లోకాస్ చెప్తున్నారు ఓం అని. ఓం అంటే ఏంటి? ఓం అంటే ఏమిటి? ఓం అన్నామనుకోండి, నువ్వు మీ చిన్నపిల్లలు కాబట్టి, మీ చిన్న హృదయాలు కాబట్టి, 3,000,000 దేవతలు ఉన్నారనుకుంటున్నాం కదా, వాళ్ళందరినీ ఒక పేరు పెట్టి మొత్తం యూనివర్సెస్ కూడా చాలా కొన్ని కోట్లు ఉన్నాయంటున్నారు. ఒక యూనివర్స్ కాదు ఇప్పుడు ఈరోజు సైన్స్ ప్రకారం. కాబట్టి మొత్తం టోటల్ ఎంతవరకు అన్లిమిటెడ్ ఏదో ఉంది కదా, ఉన్నది ఒకటి. అది భగవంతుడు అని పేరు పెట్టుకోవచ్చు, పరమాత్మ అని పేరు పెట్టుకోవచ్చు, తర్వాత యూనివర్సల్ కాన్షియస్ అని పేరు పెట్టుకోవచ్చు. ఏదన్నా సరే రెండో వస్తువే లేదు, ఉన్నది ఒకటే. దాన్ని దేవుడు, భగవంతుడు, పరమాత్మ, యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేక పేర్లతో పిలుస్తుండడం జరుగుతుంది. కాబట్టి ఓం అన్నా అనుకోండి, హరి ఓం. ఏమండి బ్యాక్ ప్లీజ్, దయచేసి మాట్లాడద్దు. ఓం అన్నా అనుకోండి, ఓం నమ శివాయ అంటే ఎవరు వస్తారు? శివుడు వస్తాడు. ఓం నమో నారాయణ అంటే విష్ణు వచ్చి కూర్చుంటాడు. ఓం అన్నారనుకోండి అంతా వచ్చి కూర్చుంటుంది. కాబట్టి అంతటిని ఉన్నది ఒకటి, ఆ అంతటినీ నేను పేరు పెట్టి పిలవాలంటే ఓం. నేను అనుకోవటం అర్థమైందేమో, సరే ఏదో వినండి. కనుక ఇప్పుడు నేను ఓంకారం చెప్తాను. ఆ ఓంకారం చెప్పినప్పుడు ఉదాహరణకి ఒక సముద్రం ఉంది కదా, సముద్రం విన్నారా? సముద్రంలో అలలు ఉంటాయి. ఈ విష్ణువు, శివుడు, 3,000,000 దేవతలంతా కూడా అలల్లాగా అనుకోండి. కాబట్టి ఒక్కో పేరుతో పిలిస్తే ఆ అల వరకే రెస్పాండ్ అవుతుంది. కానీ ఓం అని పిలిచామనుకోండి, మొత్తం సముద్రం ఎలా అయితే ఉందో సముద్రాన్ని అంతే పిలవాలి. అలాగే మొత్తాన్ని పిలవాలంటే ఓం అనే పేరు పెట్టారు. కాబట్టి అలా ఏమో మీరు అనుకునే దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో అంత. సముద్రం టోటల్గా తీసుకుంటే అదిగా పరమాత్మ అంటున్నాం కదా వారు. కాబట్టి వీళ్ళంతా అలలు లాంటి వాడు, చిన్న అల, పెద్ద అల, బుడగ, ఇవన్నీ. కానీ ఇప్పుడు మీకు ఓంకారం కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది నీకు? నీ పేరేంటి? ఏంటి? గణేష్, ఓకే, విఘ్నేష్, గణపతి. కాబట్టి నీకేమర్థమైంది? ఓం అని అన్నామనుకోండి కళ్ళు మూసుకుని, ఎవరు వస్తారు? రైట్. నీ యొక్క అండర్స్టాండింగ్ బాగానే ఉంది. నువ్వు ఎంతమంది అంతా ఏదో ఒకటి ఉన్నదన్నాను కదా, అదంతా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి ఓం అని యాంత్రికంగా చేయకూడదు. ధ్యానం అనేది ఎప్పుడు యాంత్రికంగా చేయకూడదు. యాంత్రికం ఏంటి? ఏదో నేను ఓంకారం చెప్పన్నాను, ఓం ఓం యాంత్రికం అంటే అర్థమవుతుందా? ఈ మధ్యలో ఎవడో గుర్తుకొస్తాడు మనసులో, కాసేపు అటు వెళ్ళిపోతావు నీకు తెలియపోయినా. అట్లా కాకుండా పూర్తిగా నువ్వు లీనమైపోవాలి. భగవంతుని అంతటినీ పిలుస్తున్నావు, దాంట్లో పూర్తిగా మనసు లీనమైపోవాలి, శరీరం మర్చిపోవాలి, ప్రపంచాన్ని మర్చిపోవాలి. నువ్వు పిలువబడేదే ఉంటుంది, అప్పుడు రెస్పాన్స్ ఉంటుంది. ఏమండి, ఏమైనా అర్థమవుతుందా? కనుక ఇప్పుడు ఓంకారం నేను చెప్తాను, మీరు పలకాలి. 3 రకాలుగా చెప్తాము. 1 వాచకం అంటాము, 2 ఉపాంస అంటాము, 3 చిత్తజపం అంటాం. అంటే ఓంకారాన్ని ఎన్ని రకాలుగా పలకాలనేది నేను చెప్తున్నాను. వాచకము ఒకటేంటి? వాచకము. 2వది ఏంటి? ఉపాంసు. 3వది ఏంటి? చిత్తజపం.
ఏమండి? కాబట్టి ఓంకారానికి 6 స్టెప్స్ చెప్తాం నేను. కాబట్టి మిగతా స్టెప్స్ అనేది ఇప్పుడు ఇది వారం రోజులు క్లాసెస్ నేను చెప్పే బయటికెళ్తే కనుక మీకు ఏదో ఒక 45 నిమిషాల్లో చెప్పమంటే నేను ఏదో చెప్పగలిగింది చెప్తాను. చెప్పగలిగింది చెప్తాను. అర్థమైతే ఓకే, అర్థం కాకపోయినా బాధపడద్దు. సరేనా? సరిగా చక్కగా కూర్చోవాలి మీరంతా. సమం కాయం శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిరం. సాక్షాత్ భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. పాపం ఎప్పుడు ద్వాపర యుగం, ఎప్పుడు కథ అయినప్పటికీ ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, ఈ ఈ 3 సమం కాయం శిరోగ్రీవం, ఈ 3 కూడా అంటే బుద్ధ ఎట్లా కూర్చోట్టు చూపించండి నాకు. బుద్ధుడు కూర్చున్నట్టు ఉండాలండి. బుద్ధ ఏది నువ్వు వంగిపోయావు ఎందుకు? నువ్వే స్ట్రైట్ అనమాట. ఒక ఇదేమంటారు, ఒక పుల్ల తీసుకొచ్చి పెడితే ఈ 3 కూడా స్ట్రైట్గా. ఇప్పుడు నాన్నగారు ఎలా కూర్చున్నారు అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అట్లా కూర్చోవాలి. చక్కగా కళ్ళు మూసుకోవాలి. ఏదో జ్ఞానముద్ర ఇది వేసుకోండి. ఇట్లా వేసి కూర్చోండి. ఏ విషయాలు మనసులో రాకూడదు. కేవలం ఓంకారం మీదే మనసు ఉండాలి. కళ్ళు మూసుకోండి. అయితే వాచకంలో ఏం చెప్తామంటే నేను చూపిస్తాను ఎలా చెప్తారో ఓంకారాన్ని పలికే విధానం. నేను చెప్పిన తర్వాత అప్పుడు నేను చేయమన్నప్పుడు చెప్పండి. సరేనా? ఓ నువ్వు కరెక్ట్గా పలుకుతున్నావా లేదా అనటానికి గుర్తు ఏమంటే పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. పొట్ట పూర్తిగా వెళ్ళిపోవాలి. దాన్ని ఉద్యాన బంధము అంటారు. శ్వాస నిలిచిపోవాలి. ఈ 2 ఏర్పడాలి. కాబట్టి కుంభకం ఏర్పడాలి, ఉద్యాన బంధం ఏర్పడాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఓంకారం చెప్పమంటే ఓం అంటారు. తప్పు. ఇలా చెప్పాలి. ఏది మకారం మధ్యలో వచ్చేసేయాలి. ఘంటానాదం అంటారు కదా. ఒకటి ఓ ఎంతవరకు నువ్వు దీర్ఘంగా పలవాలో అంతవరకు పలకాలి. ఇప్పుడు చేయండి ఒకసారి. అంతా చక్కగా కూర్చోండి. భగవంతుని పిలుస్తున్నారు. యాంత్రికంగా చేయకూడదు. ఎలా చేయాలి? భగవంతుడు అంతటా అదే. కాబట్టి నువ్వు ఎలా చేస్తున్నాడు వీడియోని కూడా చూస్తాడు ఆయన. ఎవరు? అంతటా ఉన్న భగవత్ స్వరూపమే. చేసేవాడు ఆడే అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి మీరు చేసేప్పుడు ఎలా ఉండాలి? పూర్తిగా నీ శరీరాన్ని మర్చిపోవాలి. యాంత్రికంగా చేయకూడదు. యాంత్రికం అంటే ఏంటి? కొంతమంది చేస్తుంటారు, ఓం చెప్తుంటారు, పక్కకొచ్చి ఏమండి కూరగాయలు తెచ్చారా మళ్ళీ పోతారు. మళ్ళీ ఇది కాదు. యాంత్రికం అంటే పూర్తిగా లీనమైపోవాలి. చెప్పండి ఒకసారి. ఓ ఇంకో విషయం ఏంటంటే ఇలా చెప్పేప్పుడు ఇప్పుడు గ్రూప్లో చెప్తున్నారు కదా, గ్రూప్లో చెప్తున్నారు గుంపుగా చెప్పేప్పుడు ఏంటంటే పక్క వాళ్ళ కోసం వెయిట్ చేయకూడదు. మీరు ఇంకోటి చెప్తున్నారా ఒకేసారి కాదు, ఒకేసారి తీసుకోవటం ఒకేసారి కాదు, మీరు పూర్తిగా ఎవరి పాటికి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఎంతవరకు నువ్వు పిలుస్తావు అంతవరకే. అర్థమైందా మీ అందరికీ? ఇంకోటి కోసం వెయిట్ చేయొద్దు. అర్థమవుతుందా? చెప్పండి. ఓ
కళ్ళు ముయ్యాలి, కళ్ళు తెరవకూడదు. క్లోజ్ యువర్ ఐస్. ఓ
హరి ఓం. ఇది వాచకము అని చెప్తాం. వాచకము ఈ పద్ధతిలో ఓంకారం చేస్తాము. అయితే కొత్తలో ఏం చేయాలంటే మీరు కరెక్ట్గా చెప్తున్నారా లేదా అని చూడాలంటే పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. బొడ్డు ఉంది కదా, బొడ్డు ఇది వెన్నెముక తాకాలండి. అది కరెక్ట్ పద్ధతి. తర్వాత కుంభకం ఏర్పడుతుందో లేదో చూసుకోవాలి. తర్వాత రెండో పద్ధతి ఉపాంశ. దీన్ని ఏమంటాము? వాచకము. రెండో పద్ధతి ఉపాంశు. ఉపాంశు అంటే నీకు మాత్రమే వినిపిస్తుంది. ఏదో మీరు సీక్రెట్ చెప్తారు కదా మీ ఫ్రెండ్స్కి, అప్పుడు ఎలా చెప్తారు? నీకు మాత్రమే అన్నట్టుగా పక్కనోడికి మాత్రం వినిపిస్తుంది. అలాగే ఇది వాచకం, పెద్దగా పిలవటం భగవంతుణ్ణి. ఉపాంశు అంటే ఇది. ఇది కూడా దీర్ఘంగా పలకాలి, కానీ నీకు మాత్రమే వినిపించాలి. అర్థమైంది అందరికీ? ఒకసారి చెప్పండి. ఉపాంశ రెండో పద్ధతి చెప్పండి. మీ ఇద్దరు సరిగా చేయట్లేదు. కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుకునే ఉండాలి, పూర్తిగా లీనం అవ్వాలి. ఇది ఉపాంశు. ఇక్కడ ఏమన్నా సంశయం ఉందా? ఏమన్నా డౌట్ ఉందా చేయటంలో? కాబట్టి మీ వరకే వినిపించాలి, మీకు మాత్రమే. ఒక సీక్రెట్ చెప్తున్నట్టు ఎట్లా చెప్తామో అప్పుడు రహస్యం చెప్తారు మీ ఫ్రెండ్స్కి, అలా చెప్పాలి. నెక్స్ట్ మూడో పద్ధతి మానసిక జపం అంటారు. చిత్త జపం ఉత్తమం. రమణ మహర్షి చెప్తారు. అంటే ఒకదానికంటే ఒకటి ఎఫెక్టివ్ అనేసి. ఎక్కువ మనసు బాగా వేవరింగ్ ఉందనుకోండి, ఆలోచనలు ఒకటే వస్తున్నాయి, ఎప్పుడు మామూలుగా అన్ని పనులు చేస్తుంటే రావు, కూర్చున్నప్పుడే అన్నీ వచ్చి కూర్చుంటాయి.
అక్కడివి ఇక్కడంతా ఏం తిన్నాం ఏం చేసాం అన్నీ. కాబట్టి అటువంటి మైండ్కి వాచకం బాగా పనిచేస్తుంది. వాచకం అంటే ఇప్పుడు గట్టిగా చెప్పాం కదా ముందు, అది చేస్తుంది. రెండోది మా ఉపహంసు. మూడోది చిత్త జపం అన్నాను. చిత్త జపం అంటే ఏంటంటే, ఉదాహరణకి ఓం నమ శివాయ మనసులో అనుకోండి, కళ్ళు మూసుకుని. పైకంటారు అసలు ఈ లిప్ మూమెంట్ కూడా ఉండదు, లిప్స్ ఈ పెదాలు కూడా కదలవు, కేవలం మనసుతో రిపీట్ చేస్తుంటారు. పెదవులు కదలదు, ఏమీ అనరు. మూడో పద్ధతిలో కేవలం మనసుతో శివుని చూస్తుంటారు, మానసికంగా శివుని పిలుస్తూ ఉంటారు. అలాగే ఓంకారం కూడా చేయాలి. అయితే అక్కడేమో శివుడు కనిపిస్తున్నాడు, ఇక్కడ మరి ఓంకారానికి ఎవరు లేరుగా, వచ్చి ఒక రూపం లేదు కదా. మరి అప్పుడు ఏం చేయాలి అంటే, అది విషయం అర్థమయ్యే వరకు అట్లా చేయటమే, మొత్తానికి పూర్తిగా లీనమైపోవాలి. సో మూడో పద్ధతి చేయండి, కళ్ళు మూసుకోండి అంతా. కొంతమంది కళ్ళు తెరుస్తున్నారు, అటు ఇటు చూస్తున్నారు. కనీసం నేను వచ్చిన దానికి ఒకటన్నా బాగుపడితే బాగుండని నేను అనుకుంటున్నా. అందరూ బాగుపడాలని ఎవరు కొంతమందికి వెళ్తుంది ఈ విషయం, అందరికీ అర్థం చేసుకుంటారని నేను అనుకోను. సరే, కళ్ళు మూసుకోండి. ఎలా అయితే శివుణ్ణి మానసికంగా మీరు ఓం నమ శివాయ, ఏం పెదవులు కదవదు ఇక్కడ, కేవలం మెంటలీ యూ రిపీట్ ద జప, మెంటల్ రిపిటేషన్ అంతే. ఓం నమ శివాయ ఎట్లా అనుకుంటారు అట్లా ఓంకారం చెప్పండి మనసులో. మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు కదా, కానీ వెంటనే కనిపెట్టచ్చు. కొంతమంది చాలా సీరియస్గా చేస్తున్నారు. కళ్ళు మూసుకోండి అందరు, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ఇప్పుడు నేనంటే తప్పకుండా తెరవాలి, ఎవరెవరు చేస్తున్నాడు ఏంటని. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. రిపీట్ చేయండి ఓంకారాన్ని మనసులో, పైకి వినిపించకూడదు. హరి ఓం. ఎవరికన్నా అప్పుడు 3 పద్ధతులు చెప్పాను. ఓంకారం ఎలా పలకాలి, ఇది నా సొంతం ఏమీ లేదు, 35 ఉపనిషత్తుల్లో చెప్పబడిన విషయం. అన్ని మంత్రాల్లో కల్లా శక్తివంతమైంది ఓంకారమే. కాబట్టి మామూలు ఈ వ్యవహారం కాకుండా మన ఆరోగ్యపరంగా తీసుకున్నా కూడా కొన్ని అనేకమైన బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు ఓంకార రిపిటేషన్లో. ఏమండి, అర్థమవుతుందా? కాబట్టి వాచకం ఒకసారి చెప్పండి, మళ్ళీ ప్రాక్టికల్ చేసినా కదా. వాచకం చెప్పండి, కళ్ళు మూసుకోండి, చక్కగా కూర్చోండి. వాచకము అనగానే గట్టిగా పిలవాలి అని చెప్పాను కదా, భగవంతుని గట్టిగా పిలవాలి. ఒకసారి చెప్పండి, ఓ
వాచకం. 2 ఉపాంశ చెప్పండి. ఇప్పుడు సెకండ్ పెద్ద మెథడ్, రెండో పద్ధతి ఉపాంశం అని చెప్పి, అంటే ఒక సీక్రెట్ చెప్తున్నప్పుడు ఎంత మెల్లగా చెప్తారు అలా. ఉపాంశ చెప్పండి, మళ్ళీ కళ్ళు మూసుకోండి చక్కగా. చెప్పండి ఉపాంశం చెప్పండి. దీర్ఘంగా పలకాలి. దీర్ఘంగా. నువ్వు దీర్ఘంగా పలుకుతున్నావా లేదంటానికి ఇదే. ఈ పొట్ట లోపలికి బాగా వెళ్ళిపోవాలి, లోపలికి వెన్నెముక వరకు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మానసిక జపం. ఏమి ఉండదు, పెదాలు కదలదు, కేవలం మనసుతో రిపీట్ చేయాలి. ఓం నమ శివాయ ఎట్ట చేస్తాం అలా, అది కూడా దీర్ఘంగానే పలకాలి. మానసిక జపం కూడా నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా అని తెలియటానికి గుర్తేమంటే పొట్ట లోపలికి పోవాలి, కుంభకం ఏర్పడాలి. మానసిక జపం చేయండి. నీ పేరేంటి? పింక్ కలర్ షర్ట్. నువ్వే చూసుకున్నా. నువ్వేరా బాబు, లే. నీ పేరేంటి? వీడు బాగానే సీరియస్గా చేస్తున్నాడు ఏంటో. నీ పేరేంటి? నితికేష్, లితికేష్. ఎంత ఇబ్బంది పెడుతున్నారో పేర్లు. నెక్స్ట్ సరే, మానసిక జపం. ఈ మూడిట్లో ఏమైనా డౌట్ ఉందా? వెనక బ్యాక్ సైడ్ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. ఎందుకంటే పుల్ల రాసుకుంటే బూడిద వస్తుందంట. కాబట్టి మీరు ఇట్లానా అట్లానా అనుకోకుండా నన్ను అడగండి డైరెక్ట్గా, ఇట్లానా ఎలా చేయాలని. అందరికి ఏమి డౌట్ ఉందా? నెక్స్ట్. ఎస్, కూర్చో. అరే కూర్చో నువ్వు. ఇక్కడ ధర్మ సందేహం ఒకటికి వచ్చింది. వెరీ గుడ్ బాయ్. నువ్వురా. నీ పేరేంటో చెప్పు ముందు. శరణ్ కుమార్. ఏంటి డౌట్ చెప్పు. పెదాలు మాత్రం మూసుకోవాలి కదా, నేలకు కూడా కదపకూడదా? మూడో పద్ధతిలో పెదాలు ఇలా పట్టుకుంటాం కదా, ఏమి అసలు నువ్వు రిపీట్ ఏం చెయ్యవు నోటితో, కేవలం మనసుతో రిపీట్ చేస్తావు. మనసుతోనే రిపీట్ చేస్తావు. అక్కడ నీకు డౌట్ ఏమొచ్చింది చెప్పు. ఇప్పుడు మూడో పద్ధతి చెప్పు నాకు. కళ్ళు మూసుకో. అక్కర్లా. మెంటల్లీ నమస్తే చెప్పు. కళ్ళు మూసుకో.